భారతదేశంలో తిడుతూ ముఖ్యమంత్రి అయిన ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయనకి సిద్ధాంతం లేదు, అవగాహన లేదు, సామాజిక న్యాయ కోణం తెలియదు, ఏమీ తెలియని వ్యక్తి ఎవడన్నా ఉంటే రేవంత్ రెడ్డి గారు. అదేంటంటే డబ్బులతో మేనేజ్ చేసి బతుకుతున్నాడు ఆయన. కాబట్టి 10 మంది ముఖ్యమంత్రులను చూశాను నేను. పాపం వాళ్ళంతా కూడా మరి ఎంతో కొంత పని చేసుకుంటూ వచ్చారు, సిగ్గుపడ్డారు. ఎక్కడ తప్పు జరిగితే తప్పు అని ఒప్పుకున్నారు వాళ్ళు. ఈయనకేం సిగ్గు ఎగ్గు ఏం లేదు, దోపిడి. ఈ దోపిడికి ఎగబడ్డ ముఖ్యమంత్రి ఏం చేయగలుగుతాడు? ఆ పార్టీని నాశనం చేస్తున్నాడు నా బాధ. ఆ పార్టీని ఒక విధంగా నాశనం చేస్తుండే ఆయన. కానీ ఇది అగ్రనాయకులకు తెలియదంటారా సార్? అక్కడ దాకా వాళ్ళ సమస్యలలో వాళ్ళు ఉన్నారు పాపం. భారతదేశంలో ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళు రాజ్యాధికారంలోకి రావాలని వాళ్ళ బాధలలో వాళ్ళు ఉన్నారు. ఈయన బాధలలో ఈయన ఉన్నాడు. ఈయన బాధ ఏంది? అక్కడ పోవడం, మిస్గైడ్ చేయడం, రావటం. పొద్దున్నేసి వాళ్ళు ఇక్కడ చూడరు కదా, అయిపోయింది వాళ్ళు ఇప్పుడు చూసినా ఇక ఈయన ఎందు చేయటం తప్ప ఇంక చేయగలిగేది ఏం లేదు. రాబోయే కాలంలో చూద్దాం పరిస్థితులు ఎలా వస్తాయి. రేవంత్ రెడ్డికి ఎవరు వ్యతిరేకం కాదు. నేను వ్యతిరేకం అయితే మొట్టమొదటి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాను. ఇప్పుడు కేసీఆర్ను మార్చాలనే కదా నిరుద్యోగ యువకులంతా బయటకు వచ్చి పనిచేశారు వాలంటీర్గా. మరి పనిచేసే కదా రాజ్యాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా నిరుద్యోగ యువకులే మొన్న రాజ్యాధికారాన్ని తీసుకొచ్చారు. వాళ్ళ మీదనే కంచె ముండ్ల కంచెలు వేసి కొడుతున్నాడు. చెప్పించరా అండి ఆ పిల్లల తల్లిదండ్రులు? చెప్పించరా? ఇన్ని కడుపు కాలా, ఇది కాదుగా ఆరా? ఇప్పుడు ఇస్తున్నది నువ్వే, ఇయ్యమంటే కొడుతున్నది నువ్వే. ఎంత బాధాకరం అండి, చాలా బాధాకరం. తండ్రి ఒక ముఖ్యమంత్రి ఏంటి, తండ్రి పోస్టు. గవర్నమెంట్ అంటే ఏంటి, తండ్రి తల్లి పోస్టు, కుటుంబ పెద్ద. ఇక నువ్వే కర్రలు పట్టుకొని పోలీసులను పెట్టి కొట్టిస్తే ఇక దిక్కుదీమేవుడు. ఓ చిన్న కమిటీ వేయొచ్చు కదా, ఏది మంత్రుల కమిటీ వేసి మాట్లాడి ఆ విద్యార్థి నాయకులను పిలిపించి బ్రహ్మాండంగా చేయొచ్చు కదా. నిన్న జడ్సన్ అనేటువంటి తమ్ముడు పాపం, ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉండట ఆయన. వాస్తవంగా చెప్తున్నా. బట్ ఆయన చాలా ఇన్ఫర్మేటివ్ మ్యాన్, దళితుడు, సబ్జెక్ట్ ఉంది. ఆయన కూడా పార్టీ నుంచి బయటకు పంపారు. ఇవాళకి 4 రోజులు, ఇప్పుడు 4 రోజుల నుంచి ఆమన్య దీక్ష నిన్న వెళ్ళి చూసి వచ్చాను. తమ్ముడు పాపం ముఖ్యంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కదా, ఎస్సీ దళిత వర్గానికి సంబంధించిన తమ్ముడు. మరి ఆయన పరిస్థితి ఏంది? మీరు మాట్లాడితే తప్ప? నేను ముఖ్యమంత్రిని కాబట్టి ఎవరితో మాట్లాడా అంటే న్యాయమేనా ఇది? అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడా? పేదవాడు ఎవడు బాధపడ్డా స్పందించగలిగిన గుణమున్నవాడు ఉంటే రాష్ట్రం బాగుంటదయా. పొద్దున్నేస్తే మాది ప్రజాప్రభుత్వం, ప్రజల పాలన అంటారు కదా. ఎప్పుడన్నా వచ్చిండా ఆ ప్రజాపాలన దగ్గరికి? ఓ రోజు ప్రారంభం చేసిండు, వదిలేసిండు అంతే. ఏ రోజు ప్రారంభం చేసి ఇప్పుడు స్కీములన్నీ కూడా ఇట్లా ప్రారంభం చేయటం, వదిలేయటం, ఏది ఒక్కటి కూడా అమలైనటువంటి దాఖలాలు ఎక్కడనే చెప్పు. రైతు బంధు ఇచ్చినవా? 15,000. 4,000 పెన్షన్లు ఇచ్చినవా? ఇవ్వలేదు కదా. మరి నిరుద్యోగ వృత్తులకు 4,000 ఇస్తానన్నావు, ఇచ్చినవా? ఇవ్వలేదు కదా. మరి కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలని నేను తులం బంగారం కూడా పెడతా అన్నాడు. ఎవరికి ఇచ్చిన దాకా ఇప్పుడు 6 నెలల నుంచి పెళ్లిళ్ళు చేసుకొని ఎదురు చూస్తారు పాపం. కనీసం ఆ పాతకాలం లక్ష్యాన్ని ఇవ్వటం లేదు. మరి ఏది అమలవుతున్నట్టు? దళిత బంధు లేదు, ఒక మాట. మరి ఏది నువ్వు చేస్తున్నట్టు? ఎవరి కోసం ఈ ప్రభుత్వం నడుస్తున్నట్టు? ఎందుకు ఈ ఎమ్మెల్యేలందరినీ కొంటున్నట్టు? ప్రజాస్వామ్యంలో ప్రజలు నీకు ఇచ్చిన గౌరవం బ్రహ్మాండంగా ఇచ్చారు. ఎందుకు ఈ ఎమ్మెల్యేలంతా అలా కొనేది ఎందుకు? వాళ్ళకి రేపు పొద్దున్న డిపాజిట్లు వస్తాయా? మళ్ళా రావు. వేరే ఎమ్మెల్యేలు ఓడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. 100 ఓడిపోతారు. వచ్చేసారి ఇదే రేవంత్ రెడ్డి గారు ఇట్టనే కంటిన్యూ చేస్తే జగన్ పట్టిన గతి ఈయనకు పడుతుంది. జగన్ కన్నా 11 వచ్చినాయి, అవి కూడా రావు. ఆ విషయం సోనియా గాంధీ మేల్కొని, రాహుల్ గాంధీ మేల్కొని ఏదన్నా సరి చేస్తే తప్ప కష్టం. సార్, మీరు అధికార పార్టీలోనే ఉంటూ అధికార ముఖ్యమంత్రిని ఈ రకంగా విమర్శిస్తున్నారు అని అంటే? నేను విమర్శించటం లేదు, సలహాలు ఇస్తున్నా, జరుగుతున్నాయి చెప్తున్నా. సలహాలు తీసుకుంటే బాగుంటది. ఆయన తీసుకోవాలి. మరి ఆయన పిలిచి మాట్లాడమని చెప్తున్నా. ఎప్పుడైనా నన్ను పిలిస్తేనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా, నాకేం పని? డైరెక్ట్ ఏవో చెప్పి వస్తాం, అయిపోతుంది. మరి ఆయన ఇయ్యక అన్నీ 6 గంటలు కూర్చుని పెడితే ఇంక నేను ఎవరు చెప్పాలి మరి ఈ జాతి బాధలన్నీ? సార్, మీరు చెప్తున్న ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రజా యుద్ధన ఒక గద్దర్ గారిని 3 గంటలు ప్రగతి భవన్ దగ్గర కేసీఆర్ గారు కూర్చోబెడితేనే కేసీఆర్ అవినీతి పరుడు, అహంకారుడు, ఫ్యూడలిస్ట్ అది అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ఇప్పుడు బతికున్న మోత్కుపల్లి గారు 6 గంటలు నిలబెట్టిండు అని అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నట్టు? అసలు నిజంగా చెప్తున్నా, కేసీఆర్
కంటే కూడా 100 రెట్లు ఎక్కువ ఫ్యూడలిస్ట్. ఇప్పుడు అర్థమవుతుందా సార్ జనాలకు? బుర్ర లేని మనిషి కాబట్టే కదా నేను 8 సీట్లు వచ్చినాయి. అవును. కాబట్టే కదా ఈ నిరుద్యోగ యువకులను ముండ్ల కంచెలు